తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీసీ మూవ్మెంట్ అనేది చాలా ఒక బిగ్ హాట్ టాపిక్ గా నిలిచింది. వాస్తవానికి బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి ఈ తరుణంలో సుందర్ రాజ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా ప్రజల మాధ్యమాలకు తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసి బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తుల్లో సుందర్ రాజ్ గారు మొదటి స్థానంలో నిలుస్తున్నటువంటి పరిస్థితి. హనంకొండలో ఉన్నాం ఈరోజు. సో బీసీ గురించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్తే, బాగున్నా. బీవీఆర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, నేను పాయింట్కి వస్తున్నా, సూటిగా అడుగుతున్నా. బీసీల రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మీ లెక్కనే సంఘాలు చాలానే ఉన్నాయి. ఈ అన్ని సంఘాలు ఏకతాటిగా వస్తేనే కదా బీసీ రాజ్యాధికారం ఈజీ అయ్యేది. ఇదే మొదటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఏం చెప్తారు? వస్తారు అందరూ. ఇప్పుడే మొదలైంది తెలంగాణ ఉద్యమాన్ని. 14 ఏళ్ళు పట్టింది. బీసీ ఉద్యమం చాలా ఫాస్ట్గా ఉప్పని అందుకుంటుంది. ఎందుకంటే 78 ఏళ్ళ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, బాధాకరం ఒక బీసీ సీఎం కాకపోవడం. ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. 55 to 60% ఉండే పాపులేషన్కి వెళ్ళి ఒక్కసారైనా 70 ఏళ్ళ అవకాశం సీఎం గారికి ఇవ్వలేదు. మీరు ఎమ్మెల్యేలను చూడండి, మంత్రులను చూడండి, ఏనాడైనా 50%కు ఎమ్మెల్యేలు మంత్రులు ఇవ్వగలిగారా? ఇప్పుడు మీ సంఘం పేరేంటి సార్? ఏది? బీసీ పొలిటికల్ జాగ్. ఆల్ బీసీగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ సభ అటెండ్ కావాలి. బీసీ రాజ్యాధికార యుద్ధభేరి సభను ఘనంగా సక్సెస్ చేయాలి. 100% సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం ఉన్నది. ఓకే సార్, ఇక్కడ బీసీ పొలిటికల్ జాక్ అన్నారు, అంటే ఇది పొలిటికల్ పార్టీతో టైఅప్ అయి ఉందా మీ సంఘం అనేది? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీతో? అన్ని పొలిటికల్ పార్టీలు మాయే. ఆడ ఉన్న ప్రజల సభ్యత్వం అంతా ఎవరండి? ఆడ ఎవరన్నా ఓసీలది మొత్తం పార్టీలతోని ఏదైనా ఓసీలు నడుస్తున్నాయో చెప్పండి. బీసీలు లేకుండా ఏ ఒక్క పార్టీ అయినా ఉందా చెప్పండి. కానీ మెజార్టీ అన్ని పార్టీల బీసీలు ఉన్నా బీసీలకు మాత్రం న్యాయం జరగట్లేదు. న్యాయం మీన్స్ ఏంటి? న్యాయం మీన్స్ ఏంటి చెప్తా. న్యాయం మీన్స్ ఏంటి? పదవుల పంపిణీ కావచ్చు, వనరుల పంపిణీ కావచ్చు, వాటాల పరంగా కావచ్చు, బడ్జెట్ పరంగా కావచ్చు, అన్నిట్లా బరాబర్ వచ్చినప్పుడే న్యాయపరంగా వాటా అంటారు. పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంటారు. ఆ డిస్ట్రిబ్యూషనే లేదు కదా. వన్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంటే అది న్యాయంగా జరిగినట్టు అవుతుందా? 100%గా మనం అందరం బీసీలు ఇక్కడ చూస్తున్నాం కదా. ఆనాడంటే మేము చదువుకోలేదు కాబట్టి మీరు ఎట్లా ఆడినా ఆడింది. కానీ ఇప్పుడు చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినాక కూడా చూడు మాకు దూరం పెట్టుడే కదా. మీరందరూ చూస్తున్నారు కదా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఎట్లా వచ్చిందో. మనకు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఏండ్లు పట్టింది స్వతంత్రం వచ్చినాక. ఆ మండల్ కమిషన్ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పెద్ద హైరాణా చేసి పెద్ద ఎజిటేషన్ చేశారు. అంటే మాకిస్తే ఒక తీరు, మీకు ఇస్తే ఒక తీరా. సాప కింద నీరు రాత్రి ఫటాఫటా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ వచ్చింది. ఆ బిల్ పాస్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. మీకు అందరం తెలుసు కదా. ఓకే, ఇక్కడ మీరు ఏమంటా ఉన్నారంటే ఎస్, ఓకే, మీరు నాయకులకి చెప్తా ఉన్నారు, బట్ ఇక్కడ చైతన్యం రావాల్సింది బీసీ ఓటర్స్కే కదా. ఎస్, ఇప్పటికైనా వచ్చిందా బీసీ ఓటర్స్కి చైతన్యం వచ్చిందా? 100% వచ్చింది. ఎట్లా చెప్తున్నారు? నేను చెప్తున్నా కదా. ఇవాళ మీరు చూడండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తీర్మానాలను ఎలా గెలిచిండి చెప్పండి. ఇక్కడ చైతన్యం రాకపోతే ఆడ తీర్మానం గెలవబోదు కదా. అందరు వన్ సైడ్ అయిపోయి దండయాత్రకు వచ్చినా కానీ ఇలా తీర్మానం మనల్ని గెలిచింది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అదొకటి నాంది. రాబోయే రోజుల ప్రతి ఎలక్షన్లో చూడండి, మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పటికో లెక్క అంటున్నాం. మొన్నటి వరకు మా ఓట్లైనాయి, మీ సీట్లైనాయి. ఇప్పుడు ఈసారి మా ఓట్లే మాకే సీట్లు. ఇంకో మాట కూడా మాట్లాడము ఇంకోటి. ఓకే 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 ఇప్పుడు హన్మకొండలో మీరు ఒక బిగ్ లీడర్, బీసీ లీడర్గా చాలా బాగా ఎదిగిలు కూడా. ఓకే, మీలాగానే చాలామంది లీడర్లు ఉన్నారు. ఒక వేల మీద లెక్క పెట్టచ్చు, ఒక 5-6. మీరందరూ ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి లేరు. ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? ఎందుకు అనుకుంటాం? అందరి మనుషులలో మాత్రం
బీసీకి రాజ్యాధికారం రావాలి అనేది మాత్రం ఆలోచన అందరి మనసులలో ఉన్నది. ఎస్ గుడ్. ఒక 1 మినిట్ ఇప్పుడు అందరి మదిలో ఉంది, ఓకే. బట్ ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తేనే కదా బీసీ రాజ్యాధికారాన్ని ఛేదించేది. పోయి తెలంగాణ ఉద్యమంలో ఓ టైం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకడికి రాలేదా? దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం చూడలేదా? ఎవరికి వారి ఒంటరిగా బీసీ తెలంగాణ గురించి కొట్లాడినా కూడా ఓ స్టేజ్ వచ్చినప్పుడు అందరూ ఒక ప్లాట్ఫామ్ కిందకి వచ్చారు. ఆ రోజు వస్తుంది, త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులేసినటువంటి తరుణంలో ఒక బీసీ కొత్త పార్టీ ఉద్భవించే అవకాశం అయితే ఉంది. అది ఎవరి ఆధ్వర్యంలో? ఇప్పుడు దాని గురించి చెప్పలేము. టైం విల్ డిసైడ్. అంతే అంతే కదా. ఇప్పుడు మాకు వేరే పార్టీలు ఎందుకండి, ఈ పార్టీల మెజార్టీ మాకే ఉన్నాయి కదా. ఈ అధ్యక్ష పదవులన్నీ మాకే ఇచ్చి మేము మమ్మల్నే సీట్లు ఇవ్వమని చెప్తే వాళ్ళకే ఓసీలకే వాళ్ళ పాపులేషన్ బట్టి మేమే ఇస్తాం కదా. మొన్నటి వరకు మీరు మాకు సీట్లు ఇచ్చారు. మేము ఆ పార్టీలలో ఉండాలి అంటే మాత్రం ఆ పార్టీ పగ్గాలు మా చేతులకు ఇవ్వాలి. అప్పుడేంటి, మీ పాపులేషన్ ఎంత ఉందో మీకు వాటా ఎంత రావాలో అని మేము ఇస్తాం కదా. మొన్నటిదాకా మీరు గుప్పిట్లో పెట్టుకొని మమ్మల్ని ఆటాడిచ్చారు. ఆ రోజులు పోయినాయి, ఫుల్ స్టాప్ పడ్డది అనేది మేము చెప్తున్నాం. ఎవరికి చెప్తా ఉన్నా సూటిగా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికా? వ్యక్తులేండి. ఒక రేవంత్ రెడ్డి మాకేనా దుష్మనా? ఇవాళ ఎవరు రేవంత్ రెడ్డి కాదు, మమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్వతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు అదే లెక్క నడుస్తుంది కదా. ఇవాళ మాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డితో కాదు, ఇంకో నాయకులతో ఎవరితో మాకు ద్వేషం లేదు, ఏం లేదు. అరే మీ వాటా మేము ఎప్పుడు తీసుకోలే, మా వాటా మీరు తీసుకున్నారు కాబట్టి మా వాటా మాకు ఇచ్చేయాలి, మీరు ఇచ్చి పక్క చేరండి అంటున్నాం. అంతకంటే ఎక్కువ అనట్లేదు కదా. మీరు ఏమైనా గుంజుకునే అలవాటు ఏమైనా ఉంటే బీసీలకు చెప్పండి. ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఫిబ్రవరిలో మేబీ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏం చెప్తారు ఇప్పుడు బీసీ వర్గీకరణ ఏదైతే జరుగుతూ ఉందో దీని గురించి ఏం చెప్తారు? బీసీలందరూ ఐక్యం కావాలంటున్నాం. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా 42% ఇస్తే సంతోషము. ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ తక్కిన మొత్తం సర్పంచ్ అయితేంది, ఎంపీటీసీ అయితేంది, వార్డు మెంబర్లు ఏంటి, అన్నిట్లో పోటీ చేయడానికి బీసీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. మా పర్సంటేజ్ ఇచ్చి మా వాటా మాకు ఇచ్చేసి మీ వాటా మీరు తీసుకుంటే సంతోషం, లేదు మీ ఇవ్వము, మాది ఇంతే, మా సిస్టమ్ ఇదే, మా నైజం ఇదే, ఎందుకంటే మా సాక్షాత్తు చూసినాం, మేము మోసం చేస్తాం మీరు మోసపోతారు అని సాక్షాత్తు ఇప్పుడున్న సీఎంఏ ఒక మీడియాలో ఎక్కడో చూసినా నేను. అంటే ప్రజలంటే గద్దఘోరమా? మేము మోసం చేయడం మా నైజం, మోసపోవడం మీ నైజమా? ఆ లెక్కలన్నిటికీ ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఇన్ కేస్ 42% కనుక రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే, ఇన్ కేస్ ఇవ్వకపోతే ఏంటి మీ స్టెప్ ఏంటి? యాక్చువల్లీ 100% గట్టిగా ఉద్యమం లేస్తుంది. ఉద్యమం బరాబర్ లేస్తుంది. ఎన్నేళ్ళు మీరు తొక్కు పెట్టిలు కానీ ఇప్పుడు ఆ తొక్కి పెడితే తట్టుకునే శక్తి ఇవాళ బీసీ ప్రజలకు లేదు, బీసీ విద్యార్థులకు లేదు, బీసీ ఉపాధ్యాయులకు లేదు. యావత్ బీసీ సమాజం తిరగబడుతుంది. ఓకే, మీరు అంటా ఉన్నారు ఓకే, కానీ బీసీ ఓటర్సే బీసీ నాయకుడికి ఓట్లు అనేది 100% వేయలేకపోతారు. లోపం ఎక్కడ జరుగుతూ ఉంది? ఏదైనా మార్పు రావడానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఇవాళ ఏంటంటే మొన్నటి వరకు మాకేదో తైలాలు ఇచ్చో అది ఇచ్చో కథలు చెప్పి నడిపించారు. మేము గెలిస్తే ఇది ఇస్తాం. మీరే చూస్తున్నాం కదా, కామారెడ్డి డిక్లరేషన్ల మీటింగ్లో ఏమన్నారు? 42% అన్నారు. మేము నమ్మినాం కదా. ఇవాళ మానవ సహజం ఏంటి? నమ్మడం. కానీ మీరేంటంటే మీ నాయకులు అంటారు మీరు నమ్ముతారు, మోసం పోతారు, మేమైతే కథలు చెప్తాం, మిమ్మల్ని మోసం చేయడానికి మేము పుట్టినామని చెప్తారు. ఎన్ని రోజులని మోసం పోవాలి చెప్పండి? 77 ఏళ్ళకి వెళ్ళి ఇదే మోసపోతున్నాం కదా మీ మాటలకు. అయ్యో ఈ కాకపోతే ఆ లీడర్ వచ్చి చేస్తాడు కావచ్చు, ఆ లీడర్ కాకపోతే ఇంకో లీడర్ వచ్చి చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చేసుడు బంద్ కదరా, మాది మేమే చూసుకుంటాం అంటారు. ఓకే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చెప్పుకోదగ్గ ఒక 4-5 సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయని మీరు అంటా ఉన్నారు. ఎస్, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. 100% వస్తుందండి. ఏ సంఘం పుట్టినా కానీ ఆబ్జెక్టివ్ ఏంటి?
బీసీ రాజ్యాధికారం రావాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓ టైం వచ్చినప్పుడు అందరు జాగ్గా ఏర్పడతారు. ఇప్పుడు మనం చూడలేదా తెలంగాణ అప్పుడు జాగ్గా ఏర్పడి కోదండరాం పెట్టుకొని మనం ముందడికి పోలేదా? అన్ని పార్టీలు ఒక తాటి మీకు రాలేదా? అప్పుడేమైనా కాంగ్రెస్ వీళ్ళు పడేదా ఒకరికొరు? ఓ టైం విల్ కమ్. అన్యాయాన్ని ఎన్ని రోజులని సహిస్తారు చెప్పండి ప్రజలు? ఒకనాడు కాకపోతే ఒకనాడు కదా. మా ఉద్యోగాలు తీసుకుంటారు, మా వనరులు తీసుకుంటారు, మా అడ్మిషన్లు తీసుకుంటారు. ఏంటండి ఇది? ఓకే, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ బీసీ మూవ్మెంట్ యొక్క కార్యాచరణ ఏంటిది? బీసీ మూవ్మెంట్ అనేది ప్రతి ఊరు, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి మనకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఇంటికి తెలియజేసి, ఇవాళ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాస్తవాలు ఏంటో తెలిసింది. మొన్నటి వరకు మీరు ఎన్నో కహానీలు చెప్పారు, కథలు చెప్పారు, మోసం చేశారు. ఇప్పుడు బీసీ ప్రజలు మోసపోవడానికి రెడీ లేరు. అది అర్థం చేసుకుని నాయకులు నడవాలి. ఒక క్వశ్చన్ మీకు పర్సనల్గా ఒక క్వశ్చన్. మీరు బేసికల్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీ సంఘం బీఆర్ఎస్ పార్టీతో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నదా? లేదు. ఏ సంఘం అడుగుతున్నారు? మీ బీసీ పొలిటికల్ జాబ్ లేదండి. ఇది బీసీ. ఇప్పుడు బీసీ అనేది ఆల్ పార్టీస్లకు అతీతంగా ఇవాళ ఎస్టాబ్లిష్ చేసినాము. ఇది ఏదో పార్టీకి అలయన్స్ అయింది కాదు. ఏ పార్టీలో ఉన్న బీసీ బాధలే అనుభవిస్తున్నాడు. ఇవాళ సంతోషంగా లేడు. ఈ పార్టీల బీసీలు అందరూ సంతోషంగా చెప్పండి. ఎవరూ లేరు. కాకపోతే ఏంటంటే బయటికి రావాలంటే టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ ఇంటర్వ్యూ ద్వారా బీసీలకే, ఓన్లీ బీసీలకే, బీసీ ఓటర్స్కి మేజర్గా మీరు ఇచ్చే మెసేజ్? బీసీలందరూ ఐక్యం కావాలి. ముందుగా 2వ తారీఖు జరగబోయే సభను గ్రాండ్ గల్లా సక్సెస్ఫుల్ చేయాలి. 3వది బీసీ ఓట్లు బీసీలకే వేసుకోవడానికి మీరు మెంటలీ ప్రిపేర్ కాండి. మన ఓట్లు క్రాసింగ్ కావద్దు. ఇదివరకు పార్టీ ఓట్లు క్రాసింగ్ అయ్యేదనేది. ఇప్పుడు బీసీ ఓట్లు బీసీతో పాటు ఎస్సీ ఎస్టీ బహుజనుల ఓట్లు కూడా బీసీలకు వేస్తే రాబోయే రోజులన్నా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మన బతుకులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ మీరు ఒక పాయింట్ అన్నారు, బీసీ ఓట్స్ క్రాసింగ్ అవ్వద్దు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఒక వ్యక్తి బీసీ క్యాండిడేట్ నిలబడ్డారు. అదే ప్లేస్ నుంచి ఇంకొక ఇండిపెండెంట్ వ్యక్తి, అది ఆయన కూడా బీసీ క్యాండిడేటే. ఇప్పుడు ఓట్ల చీలిక జరుగుతుంది కదా ఇక్కడ ఈజీగా. మేమేమంటున్నాం, ఏబీసీ ఉండొచ్చు, బీబీసీ ఉండొచ్చు, సిఓసి ఉండొచ్చు. ఏబీసీకి ఎవరికైనా వేసుకుని అయినా సికి ఇద్దరు పోయి అంటున్నాం. ఏబీలు ఇద్దరు బీసీలు ఉన్నారు, సిఓసి ఉన్నాడు కదా. మీ ఓట్లు ఏమి వేసుకున్నా కానీ ఏబీలో మీ ఇష్ట ప్రకారంగా వేసుకోండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకోండి. సికి మాత్రం పోనీయకుండా అంటున్నాం. వాళ్ళ సికి వేసుకోవడానికి వాళ్ళ మనుషులు ఉన్నారు కదా. మా ఓట్లు మేము వేసుకుంటాం, మీ ఓట్లు మీరు వేసుకోండి. నేను కాదనట్లేదు కదా. మీ ఓట్లు మాకేయమని మేము అడగట్లేదు. కానీ మా ఓట్లు మాత్రం మీరు గుంజుకోకండి. మనం మాత్రం ఇప్పటికైనా ఆలోచించి మన వాళ్ళకి మన ఓట్లు వేసుకుందాం. మన దాంట్లో ఎవరైనా గెలవని, దాంట్లో ఏం బాధ లేదు. సో మన ఓట్లు క్రాసింగ్ కాకుండా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 77 ఏళ్ళు 78 ఏళ్ళు వాళ్ళకి ఏసీ తకాయించిపోయినాం మనం. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకోండి, మన భవిష్యత్తు బాగుంటుందని ఇన్ని వేసుకుంటే ఏందండి? ఇవాళ దేశం మొత్తంలో ప్రాపర్టీ అంతా ఎవరి చేతులు ఉన్నదండి? ఇవాళ వాళ్ళ చేతులు. ఎట్లుంది? ఇవాళ పద్మాలయ స్టూడియో తీసుకోండి, ఎవరు దానం చేసారు? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు? ఎవరి చేతిలోకి పోయింది? ఇవాళ అపోలో తీసుకోండి, ఏ రేటుకి ఇచ్చారు ఎకరాన్ని? ఇప్పుడు ఆ వర్త్ ఎంతవరకు వచ్చింది? 100,000 కోట్లు. ఏ బీసీ బిజినెస్ మ్యాన్కో, బీసీ వాళ్ళకి ఎక్కడైనా మీరు ఇచ్చినవి ఉన్నాయి ఆ దాఖలాలు? ఇండస్ట్రీస్ మీయే, హోటల్స్ మీయే, హాస్పిటల్స్ మీయే. ఇట్లా అయితే ఇచ్చేటోడు మీరే, తీసుకుంటోళ్ళు మీరు. నేషనల్ ప్రాపర్టీ మొత్తం పంచుకున్నారు కదా. కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి, దాంట్లో కూడా రిజర్వేషన్ పెట్టండి. బరాబర్గా కాంట్రాక్టుల రిజర్వేషన్ రావాలి. మేమేం చేయలేమా? మా దగ్గర ఇంజనీర్ లేరా? హాస్పిటల్స్ మీద ఫండింగ్ ఇస్తే మేము పెట్టలేమా? ఏడ తక్కువ ఉన్నారు బీసీలు చెప్పండి. ఒక్కటే ఏంటంటే మీ దగ్గర చేతుల పవర్ ఉన్నది కాబట్టి, కానీ
ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఆ రోజులు రాబోయే రోజుల్లో రాదు. మీ ఏం గుంజుకుంటారని బాధపడకండి, మీ ఏం గుంజుకోం, కానీ మా వాళ్ళని మేము బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, తెలంగాణలో బీసీ కులగణన అనేది ప్రాపర్గా జరగలేదా? ఓకే, రివీల్ చేయలేదు. ఓకే, రివీల్ చేయలేదు ఎంత అయిందని, ఇంకా రివీల్ చేయలేదు. ప్రాపర్గా జరగలేదు అనేది కొంత హాట్ టాపిక్గా మారింది. మేబీ సో, సమ్ ప్లేసెస్లో ఇప్పటికి ఉంటున్నారు మా ఇంటికే టచ్ చేయలేదని. పొరపాటు జరిగి ఉంటాయి కదా. సిన్సియారిటీ ఉంటే పర్ఫెక్ట్గా రిజల్ట్స్ వస్తాయి. లేదు అంటేనే ఎగ్జామ్షన్ లాగా స్కిప్ చేశారనుకోండి, రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ నా ఇంటికి నేను అసలు రాలేదనుకోండి, నేను చెప్పనా? ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చారు, దాంట్లో ఏం లేదు. కొంతమంది అలిగేషన్ ఇప్పటికి ఉన్నారు, మా ఇంటికి రాలేదు, మా అసలు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోలేదు అన్నారు. మీరు ఏం మగ్గప్పు చేసినా తెలియకుండా అయితే ఉండదు. మొన్నటిదాకా లెక్కలేని కిందికి మీదికి లెక్కలు. మీరు బర్రెల లెక్కలు పెడతారు, పందుల లెక్కలు పెడతారు, కానీ మనుషుల లెక్కలు పెట్టిన 75 ఏళ్ళు పడుతుందా? చెప్పండి, ఇది ఎక్కడ న్యాయమైనా? మేమన్నా వేరేది ఏమన్నా అడిగినావా? మా లెక్కలు చెప్పండి రా బాబు అన్నాం. అంటే ఇదంతా కావాలనే గవర్నమెంట్ చేస్తూ ఉందా? అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? 100% అండి. నిజంగా చెప్పండి, జంతువుల లెక్కలు ఉంటాయి కానీ మనుషుల లెక్కలు ఉన్నాయా అండి? నిజంగా చేయాలనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళకు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళే కదా కామారెడ్డి డిక్లేర్ చేస్తే 42% ఇస్తామన్నది. మరి పవర్లకు వచ్చిన తర్వాత ఎందుకు 42% ఇవ్వలే? ఇచ్చిన తర్వాత కులగణన చేయొచ్చు కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అక్కడ సుప్రీంకోర్టులో ఈ స్లాబ్ సిస్టమ్ ఉంది. 50% రిజర్వేషన్ క్రాస్ కావద్దు అని ఎస్సీ ఎస్టీది అని ఉన్నారు. అయినా మీరు 42% అని డిక్లేర్ చేశారు. 42% మాకు, ఎస్సీ ఎస్టీ కలిపితే 69% చేస్తారు. దాని మీద మాట చెప్పాలి కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ రిలాక్సేషన్ తీస్తారు, ఏ షెడ్యూల్కి ఇస్తారు, అన్నీ నోటి మాటలే చెప్తున్నారు కదా. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటారు మీరు? గవర్నమెంట్ అండి, మా వాటా మాకు ఇవ్వండి, ఇప్పటికైనా బీసీలకు అందవలసింది. మొన్న మీరు చైర్మన్లో డిక్లేర్ చేశారు. ఎవరికి ఇచ్చారండి చైర్మన్లో? ఒకటే కులం ఉంటుందా రాష్ట్రంలో? ఓకే, ఎమ్మెల్యేలు మీరు గెలిచిల్లు అంటారు, కానీ నామినేటెడ్ పోస్టుల కాడైనా మా పర్సంటేజ్ మాకు ఇవ్వచ్చు కదా. ఆడ మమ్మల్ని తీసి పక్కన పెడతాడు, ఈడ పక్కన తీసి పెడతారు. ఇదేం పరిస్థితి? ఓకే, సో ఇప్పుడు ఎట్టకేలకు బీసీలలో చైతన్యం అనేది రాబోతుంది, వచ్చింది. మరి వస్తే ఇంకా పరిస్థితి ఇంకా ఎలక్షన్కి, రాబోయే ఎలక్షన్లో మీరు చూడండి, రాబోయే అంటే స్థానిక సంస్థలు, ఇంకా స్థానిక సంస్థలు చూడండి రిజల్ట్. ఆల్ బీసీ క్యాండిడేట్స్ క్లీన్ స్వీప్. క్లీన్ స్వీప్ అయితే మేము ఆశిస్తున్నాం. చెప్తున్నా కదా, 100% మా క్రాస్ ఓటింగ్ అవ్వకపోతే అంత బీసీలోకి వెళ్తారు. నిజంగా నువ్వే క్యాలిక్యులేట్ చెప్పు, వాళ్ళ ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళు గెలవగలుగుతారా? చెప్పండి, వాళ్ళు గెలవగలుగుతారా? చెప్పండి మీరు. మా వాళ్ళు మీ ఓట్లు వద్దంటారు, మీరు కూడా ఆ మాట అనగలుగుతారా? అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, బీసీ వాళ్ళు, బీసీ ఓటర్స్ బీసీ క్యాండిడేట్స్కి ఓట్లు వేయలేకపోతారు. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. దట్ వాస్ ఓల్డెన్ డేస్. చెప్తున్నా కదా, మొన్నటి వరకు ఓ లెక్క, ఇప్పుడు ఓ లెక్క అంటున్నాం. మొన్నటి దాకా మీకు వేసినాం బాస్, ఇవాళ మేము వేయమని డిసైడ్ చేసుకున్నాం. మా దాంట్లో ఎవరికైనా వేసుకుంటాం మేము. ఓకే, ఈ మాట మీరు చెప్తా ఉన్నారు, మీరంటే మీలాంటి లీడర్స్, కానీ ఇది సామాన్య ఓటర్స్ వద్దకు ఇంకా చేరలేదేమో. చేరుతుంది, అదే ఆ ప్రయత్నమే కదా ఈ సభ. ఆ ప్రయత్నమే కదా ఈ సభ. కింది దాకా చేరాలని కదా, గ్రామ స్థాయికి చేరాలనే కదా మా తపనంతా. దాని గురించి ఓకే, ఇప్పుడు అన్ని సంఘాల ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా సార్? ఇక్కడ మీ దగ్గరకు అందరు వస్తున్నారా? అన్ని కుల సంఘాలు వస్తున్నారు, అందరిని ఆశిస్తున్నాం. బీసీ ప్రతి బిడ్డ, ఆడబిడ్డ రావాలని మీ అందరికీ తెలుసు కదా. 33% మహిళా బిల్లు పాస్ చేసిళ్ళు. దాంట్లో బీసీ వాట ఏదండి? ఎవరిని వచ్చి కూర్చోబెడతారు మహిళలలో? చెప్పాలి కదా, ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. మేము రాము, మా మొగోళ్ళు రారు, కానీ మా ఆడవాళ్ళందరూ వచ్చి ఎక్కుతారా కిందికి వెళ్ళి మీద దాకా కుర్చీలు? దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. మేము కూడా ఇండియన్ సిటిజన్సే కదా. ఓకే, ఇప్పుడు మీ బీసీలో చాలా కులాలు అయితే ఉన్నాయి. అందరికి అన్ని కులాలని పట్టించుకుంటారా అంటే పట్టించుకోవట్లేదు అనే టాక్ బయటకు వస్తూ ఉంది. చాకలి, కుమ్మరి వీళ్ళని పట్టించుకోవట్లేదు అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. ఓ బాస్,
అసలు బీసీలను ఎక్కడ పట్టించుకున్నారు? నువ్వు బీసీలను పట్టించుకున్న తర్వాత వీళ్ళని పట్టించుకున్నారు, వాళ్ళని పట్టించుకోలేని అర్థాలు కదా. అసలు బీసీలకు అవకాశం మీరు ఎక్కడ కల్పించు? ఒక బీసీ ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత సాకలి మంగలి కుమ్మరి కమ్మరిని పట్టించుకోలేదంటే అనాలి. అధికారమే మా చేతిలో లేదా? ఎవరిని అడుగుతారు భయ్? అభియోగం ఎవరి మీద పెడతారు మీరు? యావత్ బీసీ సమాజం అంటాను కదా మమ్మల్ని పట్టించుకోలేదని. మాకు అవకాశం వచ్చినప్పుడు మా అందరిని కిందికి తీసుకోకపోతే మా తప్పు అవుతుంది. అదేదో మాలోళ్ళి మేము చూసుకుంటాం కదా. ఫస్ట్ అయితే మీరు పక్క జరగని రాదు. యా లాస్ట్ అండ్ ఫైనల్లీ సూటిగా రేవంత్ సర్కార్కి మీరు ఇచ్చే ఫైనల్లీ ఏం చెప్తారు? ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్. ఇప్పటికైనా మీరు ఏదైతే మాట ఇచ్చారో 42% ఇమ్మీడియట్గా అది ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి తగు చర్యలు తీసుకోండి. మీరు ఢిల్లీలో పార్లమెంట్లో కన్విన్స్ చేస్తారా, సుప్రీంకోర్టు కన్విన్స్ చేస్తారా? 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే ఎలక్షన్ పోతే మీ మీద కాస్తో కూస్తో నమ్మకం ఉంటుంది. మీరు అది కూడా చేయని పక్షాన ప్రతి బీసీ మీకు ఎదురు తిరుగుతాడు. బరాబర్ మీ ప్రభుత్వాన్ని కూలదొల్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. మా ఉద్యమం పెద్ద ఎత్తున పెరుగుతుంది. సార్ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు బీసీలు అందరూ ఐక్యతగా ఉంటారు, మిమ్మల్ని నెట్టేస్తారనే కోణంలో మీరు మాట్లాడిల్లు. ఒకవేళ మీరు 42 కనుక ఇవ్వకపోతే, కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి చాలామందికి నామినేట్ పోస్టులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. సో బీసీ ఓట్లు క్రాసింగ్ అవ్వదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ కూడా బీసీ అభ్యర్థులు ఉన్నారు కదా, ఏం చెప్తారు? మీరు చూడండి, అన్ని పార్టీలలో మేము ఉన్నాం. అవును, మాకు ఇచ్చే శాతం గురించి మాట్లాడతాను. పార్టీలలో మేము లేవనట్లేదు. మాకు ఇచ్చే పర్సంటేజ్ గురించి అడుగుతున్నాం. ఎమ్మెల్యేల 119 ఎమ్మెల్యేల ఎన్ని ఇచ్చారు చెప్పండి. మా వాటా ప్రకారంగా 60 రావాలి. 60 ఇచ్చిల్లా? మరి ఇయ్యనప్పుడు ఇది ఎక్కడ లెక్కండి? ఒక పార్టీ అధ్యక్షుని పదవి ఇచ్చినంత మాత్రం 60 ఎమ్మెల్యేలు ఇచ్చినట. నామినేటెడ్ చైర్మన్లు ఇచ్చిళ్ళు. ఎవరికి ఇచ్చిళ్ళు నామినేటెడ్ పొజిషన్? మీకు అందరికి చూసిల్లు కదా, మీడియాలో మీకు అందరికి వచ్చింది కదా లిస్ట్. దాంట్లో చూడండి, సగం 50% బీసీలకు ఇచ్చారా? ఇది ఎక్కడ న్యాయం అండి? వీళ్ళందరికీ తెలిసిందే కదా. మరి సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? పొలిటికల్ ఫిబ్రవరి 2వ తారీఖున జరగబోయే బీసీ సభను ప్రతి ఒక్క బీసీ, ఎందుకంటే మనం ఏంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి 2 రావాలో 1 రావాలో అనేది, బరాబర్గా అదే పద్ధతిగా బీసీ ఉద్యమానికి కూడా ప్రతి బీసీ ఇంటికి వెళ్ళి 1 వచ్చి బీసీ సభను ఘన విజయంగా చేయాలని, యుద్ధబేరి మన కోసం చేసుకుంటున్నాం, మన ఆత్మగౌరవం కోసం చేసుకుంటున్నాం, మన రాజ్యాధికారం కోసం చేసుకుంటున్నాం. ఇది మన సభ. మొన్నటి వరకు 77 ఏళ్ళలో అందరి సభలో మనం సక్సెస్ చేసినాం. ఇవాళ మన సభను సక్సెస్ చేయడానికి బీసీ ఆడబిడ్డలు, యువకులు, తాతలు, తండ్రులు అందరు పాల్గొనాలని ఆశిస్తున్నాను. సార్ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ సార్ ఇప్పుడు బీసీల గురించే మీరు మాట్లాడిల్లు, ఎస్సీ ఎస్టీల గురించి ఏం చెప్తారు? అంటే బహుజనవాదాన్ని కూడా మీరు ఎత్తుకున్నారు. ఎస్, ఏం చెప్తారు? వాట్ అబౌట్ ఎస్సీ ఎస్టీ? వాళ్ళు కూడా మాలాగానే కదా, ఒక రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చోబెడుతున్నారు, కానీ వాళ్ళకి తగిన ఫలాలు ఏం దక్కలే కదా. మాతో వాళ్ళను కూడా కలుపుకొని పోతాం అంటున్నాం కదా. వాళ్ళు కూడా మా సోదరులే. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా మా సోదరులే, మైనార్టీ కూడా మా సోదరులే. ఇది కొద్దిమంది గుప్పిట్లో చేతికి పోయింది కదా ఈ అధికారం అంతా. 77 ఏళ్ళు ఎవరి చేతిలోకి పోయింది? వాళ్ళ శాతం ఎంత? వాళ్ళు ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? మాతో పాటు ఆ సోదరులకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళను కూడా కాపాడుకునే బాధ్యత మాది. వీళ్ళే కాదు, ఓసీలో కూడా పేదోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని కూడా కాపాడే బాధ్యత కూడా మాదే ఉంటుంది. పేదోళ్ళు అయితేనే కాపాడుకుంటారు. పేదలు అయితే అక్కడ ఎక్కడైతే ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో, ఎవరికైతే అవసరమో ఆడికి మనం చెయ్యి అందిస్తాం కదా. కోట్లు ఉన్నోడికి ఇంకో కోట్లు తీసుకుపోయిస్తారా బస్సు? నువ్వు బాగానే ఉన్నావు. ఓకే, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాడు బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.